హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీవీ ఫుడ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై. ఇంట్లో ఇలా హెల్తీగా సింపుల్గా లంచ్ బాక్స్కి పెట్టాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మనం ఇలా డైరెక్ట్గా క్యారెట్ ఫ్రైతో రైస్లో కలుపుకొని తిన్నా, లేదంటే రసం సాంబార్ లాంటివి చేసినప్పుడు సైడ్ డిష్గా అయినా పర్ఫెక్ట్గా ఉండే రెసిపీ అండి క్యారెట్ ఫ్రై. హెల్తీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చేసేద్దాం రండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలండి. ఫ్రై ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పట్టదండి. అలాగే మనం పచ్చెనపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపేసి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం 400 గ్రాముల క్యారెట్ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ క్యారెట్ అనేది పైన తోలు అనమాట, పీలర్తో తీసేసుకొని తర్వాత చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ని మనం కింద నుంచి పై వైపుకి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే క్యారెట్ అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి. అలాగే క్యారెట్ ఫ్రైలో మనం వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు. క్యారెట్లో ఉన్న వాటర్తోనే చక్కగా మగ్గుతుంది. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం గరిటెతో కనుక ఇలా ప్రెస్ చేస్తే క్యారెట్ మెత్తగా అనిపిస్తే బాగా మగ్గినట్టు. ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము. మీకు ఎండు కొబ్బరి తురుము అందుబాటులో లేకపోతే పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు. 1 కాదండి, 2 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా కారం వేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి యాడ్ చేసుకోవాలి. ఇలా దంచి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకుని మనం చివరిగా కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ ప్రాసెస్లో క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇలా తయారు చేసిన క్యారెట్ ఫ్రైని మనం రసం, సాంబార్లో వంటి వాటికి సైడ్ డిష్గానే కాదండి, పిల్లల లంచ్ బాక్స్లోకైనా మనం రైస్లో కలుపుకోవడానికైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేసి చెప్పండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.